హాయ్, దిస్ ఇస్ మిస్టర్ పర్ఫెక్ట్ సుధాకర్. మీరు ఇచ్చినారు సుభాష్ 93.5 రెడ్ ఎఫ్ఎంలో. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్నిసార్లు గొడవ పడినా, ఎప్పటికీ పరాయి వారు కానివారే మన కుటుంబ సభ్యులు. ఇందుకు ఈరోజు కుటుంబ సభ్యుల గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. సో హ్యాపీ 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 ఫ్యామిలీ డే. బట్ ఏంటంటే, పేరుకి ఇంట్లో 5గురు ఉన్నా సరే ఎవరు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు తింటారో, ఎప్పుడు పడుకుంటారో ఎవరికీ తెలియదు. సరే, ఈరోజు ఫ్యామిలీ డే కాబట్టి అంటే కొన్ని ఎమోషన్స్ గురించి అండ్ అలాగే అసలు మెయిన్ ఫ్యామిలీ అంటే ఏంటి, అసలు ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి, సో ఇట్లాంటి వాటికి సంబంధించి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ సత్యప్రసాద్ గారి ద్వారా మనం తెలుసుకుందాం. హలో సార్. హలో, ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నాను సుధాకర్. ఓకే సార్, అసలు ఫస్ట్ ఈ ఫ్యామిలీ అంటే ఏంటి సార్? అసలు ఫ్యామిలీ అంటే, ఇక్కడ ఫ్యామిలీ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఒకే ఇంటిలో నివాసం ఉండే రక్త సంబంధాల మూలంగా గాని, లేకపోతే వివాహ సంబంధం మూలంగా గాని, లేకుంటే దత్తత మూలకంగా గాని కలిసిమెలిసి జీవిస్తూ ఉండే ఈ మానవ సముదాయం ఉంటుంది కదా, దీన్ని మనం కుటుంబంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ కుటుంబం అనేది ఏంటంటే సమాజంలో అంతర్భాగం, అది మనం మర్చిపోకూడదు. ఈ కుటుంబం సమాజంలో అంతర్భాగం కాబట్టి వివాహ బంధం ద్వారా స్త్రీ పురుషుల దాంపత్య జీవనానికి, పునరుత్పత్తికి కూడా సంబంధించిన ఈ సమాజ అంగీకరించే ఒక వేదికగా మనం చెప్పుకుంటాం ఈ కుటుంబాన్ని. ఇక్కడ కుటుంబం అనేది మనుషుల యొక్క ప్రాథమిక అవసరాలు ఏవైతే ఉన్నాయో, ఆహారం కానివ్వండి, ఆరోగ్యం, రక్షణ, విద్య, ఇలాంటి వాటిలో ఇది కీలకమైన భూమిక పోషిస్తూ ఉంటుంది. పిల్లల ఎదుగుదలలో కూడా ఇది ఒక కీలకమైన పాత్ర పోషించి సమాజంలో పిల్లలు ఎలా ఇమిడిపోవాలి, సమాజంలో ఇతరులతో ఎలా కలిసిమెలిసి పనిచేయాలి అనే విషయాలను నేర్పడంలో ఈ కుటుంబానికి ముఖ్యమైన పాత్ర. ఈ విధంగా పిల్లల్ని సంఘజీవులుగా తీర్చిదిద్దడాన్ని సామాజికీకరణ అని చెప్తుంటాం. అంతేకాకుండా ఈ కుటుంబ సభ్యులకు సామాజిక గుర్తింపు అనేది కూడా కుటుంబం నుంచే వస్తుంది. ఈ కుటుంబ పెద్దల ద్వారా ఈ ఆచార వ్యవహారాల గురించి కానివ్వండి, సంస్కృతి, విలువలు, కట్టుబాట్లు, వాటి గురించి కూడా ఈ కుటుంబ నేపథ్యంలో ఈ ఆరోగ్యకరమైన విషయాలన్నీ కూడా ఈ పెద్దల ద్వారా వీళ్ళకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనే మనం ఏం చెప్తా ఉంటామంటే, ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణం కనుక ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవన విధానం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది, అతని యొక్క ఆలోచనలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి అని చెప్తూ ఉంటాం. అంత ప్రభావం చూపిస్తుంది ఈ కుటుంబం ఒక మనిషి యొక్క జీవనం పైన.